రాజు వీరేంద్ర ప్రతాప్ ఒకరోజు వేట కోసం అడవికి వెళ్లాడు. రాజు వేటాడుతూ అడవిలో చాలా దూరం వెళ్లాడు. అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. తుఫాను కారణంగా ఏమీ కనిపించలేదు. రాజు యొక్క సైనికులు, అతని సహచరులు వెడిపోయారు. రోజు గడుస్తున్న కొద్దీ రాజుకు తిరిగి వెళ్లాలనే చింత మొదలైంది. కాని రాజు దారి తప్పాడు. ఈ స్థితిలో రాజు తిరిగి వెళ్లలేడు. ఆ అడవి క్రూర జంతువులతో నిండి ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో రాజు ఆ రాత్రి ఎలాగైనా అడవిలో గడపవలసి వచ్చింది. అందుకోసం అతను సురక్షితమైన స్థలం కోసం వెతకసాగాడు. నడుస్తూ నడుస్తూ అతనికి ఒక చోట పొగలు రావడం కనిపించింది. రాజు ముందుకు వెళ్లి చూడగా అక్కడ ఒక గుడిసె ఉంది. రాజు గుడిసె తలుపు తట్టి పిలిచి, నేను ఒక బాటసారిని, బయట వాతావరణం బాగాలేదు, రాత్రి గడపడానికి నాకు ఆశ్రయం కావాలి అన్నాడు. గుడిసె తలుపు తెరుచుకుంది. ఒక ముసలి వ్యక్తి బయటకు వచ్చాడు. అతను చాలా గౌరవంగా రాజును లోపలికి తీసుకువెళ్లాడు. ఆ ముసలి వ్యక్తికి ఒక యవ్వన అందమైన కుమార్తె కూడా ఉంది. ఆ తండ్రి కూతుళ్లు ఇద్దరూ ఆ అడవిలో నివసిస్తున్నారు. ఆ వ్యక్తి అడవి నుంచి కట్టెలు కొట్టి నగరంలో అమ్మేవాడు. అలా వారి జీవనం సాగేది. అతని కుమార్తె రాజు కోసం చాలా మంచి భోజనం తయారు చేసింది. భోజనం సాధారణంగా ఉన్న రుచిలో చాలా బాగుంది. ఆ తరువాత రాజు కోసం ఒక సౌకర్యవంతమైన పరుపు ఏర్పాటు చేశారు. ముసలి వ్యక్తి, అతని కుమార్తె రాజును చాలా బాగా చూసుకున్నారు. గుడిసెలో రాత్రి గడిపిన తరువాత రాజు వారికి ధన్యవాదాలు చెప్పి తన రాజభవనానికి తిరిగి వచ్చాడు. రాజు తన రాజభవనానికి తిరిగి వచ్చాడు. కాని అతను ఆ ముసలి కట్టెలమ్మే వ్యక్తి అందమైన కుమార్తెను బాగా గుర్తు చేసుకున్నాడు. ఆమె ఒక పరదేశీ బాటసారిగా అతన్ని అంతా బాగా చూసుకుంది. ఇదిలా ఉండగా రాజుకు మంత్రి కూతురుతో పెళ్లి జరగాల్సి ఉంది. కాని మంత్రి కూతురు చాలా గర్వం, తెలివి కలది. రాజు ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. అడవిలో నివసించే ఆ కట్టెలమ్మే వ్యక్తి కుమార్తెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అదే విధంగా రాజు కట్టెలమ్మే వ్యక్తి కుమార్తెతో వివాహం జరిగింది. రాజు యొక్క మంత్రి ఈ విషయంపై చాలా బాధ, కోపంతో ఉన్నాడు. అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. రాజు తన భార్యతో సంతోషంగా జీవిస్తున్నాడు. 1 సంవత్సరం తరువాత వారికి ఒక కుమార్తె జన్మించింది. 2వ సంవత్సరం కూడా ఒక కుమార్తె పుట్టింది. ఇప్పుడు రాజుకు 2 కుమార్తెలు ఉన్నారు. ఒకరోజు అవకాశం చూసి మంత్రి రాజుతో, మహారాజా, రాజ్యాన్ని పాలించడానికి ఒక కుమారుడు అవసరం. మీకు కుమారుడు కలిగేలా నేను మరో వివాహం చేసుకోవాలని సూచిస్తున్నాను అన్నాడు. అతను భవిష్యత్తులో మీ రాజ్యాన్ని నడపగలడు కాని రాజు ఈ విషయాన్ని తిరస్కరించాడు. మంత్రి తన కుమార్తెకు రాజుతో వివాహం జరిగే మార్గాలన్నీ మూసుకుపోయాయని చూసినప్పుడు అతను నెమ్మదిగా సేనాధిపతిని, ఇతర మంత్రులను తన వలలో వేసుకున్నాడు. తరువాత ఒకరోజు మోసపూరితంగా రాణిగారి గదిలో విషపూరితమైన పామును వదిలిపెట్టారు. పాము కాటు వేయడంతో రాణి మరణించింది. ఆ సమయంలో యువరాణులు 2 చాలా చిన్నవారు. అయినప్పటికీ రాజు మరొక వివాహం చేసుకోలేదు. తన కుట్రలు విఫలమవుతున్నాయని అతను చూసినప్పుడు అతను వంటవారిని కూడా తనతో కలుపుకున్నాడు. ఒకరోజు రాజు భోజనంలో విషం కలిపారు. దానివల్ల రాజు మరణించాడు. ఆ తరువాత మంత్రి రాజ్య సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. రాజుకు ఒక పాత, నమ్మకమైన దాసి ఉంది. ఆమె మంత్రి చేస్తున్న మోసం చూసి మంత్రి త్వరలోనే యువరాణులను కూడా చంపేస్తాడని భావించి వెంటనే ఆ దాసి 2 యువరాణులను తీసుకుని రాత్రి చీకటిలో దూరంగా ఒక అడవిలోకి వెళ్లిపోయింది. ఈ విధంగా ఒక మంచి మనసుగల రాజు స్థానంలో ఇప్పుడు ప్రజలు దయలేని, క్రూరమైన దురాశగల రాజును పొందారు. ఆ దాసి 2 యువరాణులతో అడవికి చేరుకుని దాసి వారిని తన స్వంత బిడ్డల్లాగా పోషణకు ఏదో పనిచేస్తూ వారిని పెంచింది. కాలం తన గమనంలో గడిచిపోయింది. ఆ 2 అమ్మాయిలు యుక్త వయసుకు వచ్చారు. పెద్ద యువరాణి పేరు రూప, చిన్న యువరాణి పేరు గీత. ఒకరోజు దాసికి చాలా అనారోగ్యానికి గురైంది. తన మరణం దగ్గర పడుతున్నట్లు ఆమె భావించినప్పుడు ఆమె 2 అమ్మాయిలను తన దగ్గరకు పిలిచి వాస్తవానికి వారు 2 యువరాణులని, వారి తల్లిదండ్రులతో ఏమి జరిగిందో కూడా యువరాణులకు చెప్పింది. ఆ తరువాత ఆ పని మనిషి మరణించింది. పని మనిషి చనిపోయాక 2 అమ్మాయిలు పూర్తిగా ఒంటరి అయిపోయారు. వారు వారి తల్లిదండ్రులను గుర్తు చేసుకుని చాలా ఏడ్చేవారు. కాని ఇప్పుడు ఏమీ చేయలేము, జరగాల్సింది జరిగిపోయింది. అలా రోజులు గడుస్తూ పోయాయి. ఒకరోజు ఒక రాకుమారుడు మరియు మంత్రి కొడుకు అడవిలో వేటకు వచ్చారు. ఇక్కడి నుండి 2 యువరాణులు మరియు రాకుమారుడి మధ్య మరొక కథ ప్రారంభమవుతుంది. చిన్న యువరాణి గీత బట్టలు ఉతకడానికి నది దగ్గరికి వెళ్ళింది. పెద్ద యువరాణి రూప ఒంటరిగా గుడిసె దగ్గర ఉంది.
రాకుమారుడు మరియు మంత్రి కొడుకు అడవిలో వేటకు వచ్చారు. వీరిద్దరూ మంచి మిత్రులు. రాకుమారుడు అడవిలో 2 కౌజు పిట్టలను వేటాడాడు. ఆ తరువాత వాటి మాంసం వండమని తన స్నేహితుడికి చెప్పాడు. రాకుమారుడు స్వయంగా ఒక దట్టమైన చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లాడు. మంత్రి కొడుకునిప్పు రాజేసి కౌజు పిట్ట మాంసం వండటం ప్రారంభించాడు. అప్పుడే అతని దృష్టి ఎదురుగా ఉన్న ఒక గుడిసెపై పడింది. అక్కడ ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంది. ఆ అమ్మాయి మంత్రి కొడుకుని ఆశ్చర్యంగా చూస్తోంది. మంత్రి కొడుకు ఆ అమ్మాయిని చూసినప్పుడు అతను కూడా ఆశ్చర్యపోయాడు. ఇంత నిర్మానుష్యమైన అడవిలో ఇంత అందమైన అమ్మాయి ఎక్కడి నుండి వచ్చిందో అని ఆలోచించసాగాడు. మంత్రి కొడుకు ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లాడు. తన గురించి మొత్తం సమాచారం ఇచ్చాడు. ఇంతలో అతనికి మాంసం కాలిపోతున్న వాసన వచ్చింది. మంత్రి కొడుకు వెంటనే పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్లాడు. అతను అక్కడకు చేరుకున్నప్పుడు తను వండడానికి ప్రయత్నిస్తున్నది పూర్తిగా కాలిపోయిందని చూశాడు. ఇప్పుడు అతను చాలా కలవరపడ్డాడు. అప్పుడు ఆ అమ్మాయి, నేను నీకోసం భోజనం తయారు చేస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పింది. ఆ తరువాత ఆ అమ్మాయి చాలా చక్కగా భోజనం తయారు చేసి మంత్రి కొడుకుకి ఇచ్చింది. చాలాసేపటి నుండి ఎదురుచూస్తున్న రాకుమారుడు తన స్నేహితుడు ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు అని ఆలోచిస్తున్నాడు. ఇంతకుముందు అతను ఎప్పుడూ ఇంత ఆలస్యం చేసేవాడు కాదు. మంత్రి కొడుకు వండిన భోజనం తీసుకుని అక్కడకు చేరుకున్నప్పుడు రాకుమారుడు ఆ భోజనం తిని ఆశ్చర్యపోయాడు. ఈరోజు నువ్వు ఇంత రుచికరమైన భోజనం ఎలా వండావు? ఇంతకుముందు నీ చేతిలో ఇంత రుచి ఉండేది కాదు అని మంత్రి కొడుకును అడిగాడు. అప్పుడు మంత్రి కొడుకు, ఇక్కడి నుండి కొంచెం దూరంలో ఒక గుడిసె ఉంది. అక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయే ఈ భోజనం వండింది. ఎందుకంటే నేను ఆమెనే చూస్తూ ఉండిపోయాను అని చెప్పాడు. మరోవైపు నది నుండి చిన్న యువరాణి గీత తన గుడిసెకు తిరిగి వచ్చింది. చెల్లి గీతతో యువరాణి రూపమంత్రి కొడుకు గురించి, తను చేసిన వంటకం గురించి మొత్తం విషయం చెప్పింది. అతను ఆమెనే ఎలా చూస్తూ ఉండిపోయాడని చెప్పింది. అప్పుడు గీత రూపతో, అక్క, అతను రాకుమారుడికి నీ విషయం తప్పకుండా చెబుతాడు. రాకుమారుడు నిన్ను వెతుకుంటూ తప్పకుండా వస్తాడు చూడు అని అంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు కాబట్టి అతను నిన్ను చూసి చాలా ఇష్టపడతాడు. నువ్వు రాకుమారుడితో వెళ్లిపోయి అతనితో పెళ్లి చేసుకో, కాని అతనికి నా గురించి ఏమీ చెప్పకు అని చెప్పింది. పెద్ద యువరాణి రూపం మొత్తం విషయం విని, లేదు, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్లను అని చెప్పింది. అప్పుడు చిన్న యువరాణి గీత ఆమెకు వివరిస్తూ, చూడు సోదరి, నేను కూడా నీ వెంటే వస్తాను, కాని మన ఈ బంధం ఇక ప్రపంచానికి తెలియకూడదు అని చెప్పి ఆమె బయటికి వెళ్ళింది. ఆమె తిరిగి గుడిసెకు వచ్చినప్పుడు ఆమె దగ్గర చాలా చిన్న చిన్న తెల్లటి పువ్వులు ఉన్నాయి. ఆ పువ్వులను ఆమె తన సోదరికి ఇస్తూ, రాకుమారుడు నిన్ను తీసుకువెళ్లినప్పుడు నువ్వు దారిలో ఈ పువ్వులను వెదజల్లుతూ వెళ్ళు, నేను ఈ పువ్వులను అనుసరిస్తూ నీ వరకు చేరుకుంటాను అని చెప్పింది. మొత్తం విషయం వివరించిన తరువాత గీత గుడిసె నుండి బయటికి వచ్చి ఒక చెట్టు వెనుక దాక్కుంది. ఇంతలో రాకుమారుడు మంత్రి కొడుకుతో అక్కడకు వచ్చాడు. అతని దృష్టి పెద్ద యువరాణి రూపపై పడగానే ఆమెను చూసి ఆమె ప్రేమలో పడిపోయాడు. రాకుమారుడు, మీరు ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు ఉంటున్నారు అని అడిగాడు. యువరాణి తన చెల్లెలు గీత చెప్పిన విషయాలు గుర్తు చేసుకుంటూ రాకుమారుడికి చెప్పడం ప్రారంభించింది. నేను ఇక్కడ నా తల్లిదండ్రులతో కలిసి ఉండేదాన్ని. నా తల్లి మరణించింది. అయితే నా తండ్రి కట్టెలు కొట్టేవాడు. అడవి నుండి కట్టెలు కొట్టి వాటిని అమ్మడం ద్వారా మేము జీవించేవాళ్లం. కొన్ని రోజుల క్రితమే నా తండ్రి కూడా మరణించాడు. అందుకే నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. నేను ఈ అడవిలో ఒంటరిగా ఉంటున్నాను అని చెప్పింది. రాకుమారుడు ఇది విన్నప్పుడు వెంటనే యువరాణికి వివాహ ప్రతిపాదన చేశాడు. అప్పుడు యువరాణి రూప కొద్దిపాటి సిగ్గుతో తలవంచి ఒప్పుకుంది. రాకుమారుడు తనతో రావాలని చెప్పాడు. యువరాణి రూప అతనితో వెళ్లడానికి సిద్ధమైంది. వెళ్లేటప్పుడు యువరాణి ఒక మూట ఎత్తుకుంది. అందులో తెల్లటి పువ్వులు ఉన్నాయి. రాకుమారుడు ఆమెను తనతో గుర్రంపై కూర్చోబెట్టుకున్నాడు. ఇద్దరూ బయలుదేరారు. దారిలో యువరాణి రూప ఒక్కొక్కటిగా ఆ తెల్లటి పువ్వులను కిందకు జారవడుస్తూ వెళ్తోంది. మరోవైపు చిన్న యువరాణి గీత వెనుక నుండి బయటికి వచ్చి ఆ తెల్లటి పువ్వులను అనుసరించడం ప్రారంభించింది. రాకుమారుడు యువరాణి రూపను నేరుగా రాజభవనానికి తీసుకువెళ్లాడు. యువరాణి రూపను తన తల్లిదండ్రుల దగ్గరకు తీసుకువెళ్లాడు. అతను తల్లిదండ్రులకు మొత్తం విషయం చెప్పాడు. తాను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, ఆమెతో రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. వాస్తవానికి రాకుమారుడికి ఇంతకుముందు కూడా ఒక భార్య ఉండేది, కాని ఆమె చాలా గర్విష్టి, ముక్కుసూటిగా ఉండేది. ఆమె తల్లి కూడా రాజభవనంలోనే ఉండేది.
ఇప్పటివరకు ఆమె రాకుమారుడికి సంతానం ఇవ్వలేకపోయింది. బహుశా అందుకే రాకుమారుడు రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రాకుమారుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని రాకుమారుడి తల్లిదండ్రులకు తెలిసినప్పుడు వారికి చాలా కోపం వచ్చింది. కాని రాకుమారుడు ఏదైతే అనుకుంటాడో అది చేసి తీరుతాడని వారికి తెలుసు. అందుకే వారు పెళ్లికి కృత్రిమమైన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎంత సంతోషకరమైన విషయం, రాకుమారుడికి మరోసారి పెళ్లి జరుగుతుంది అని అన్నారు. తరువాత రాకుమారుడి మొదటి భార్య పెళ్లిపై ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా మేమిద్దరం సవతి కాదు సోదరిలా ఉంటాము అని అంది. కాని ఆమె మనసులో మరో కుట్ర దాగి ఉంది. అప్పుడు మిగతా వారందరూ కూడా అంగీకరించారు. మరోవైపు యువరాణి గీత పువ్వులను అనుసరిస్తూ నగరానికి చేరుకుంది. నగరం మొత్తం పెద్ద ఉత్సవ వాతావరణంతో ఉంది. యువరాణి గీత ఒక ముసలి అవ్వను అడిగింది, అమ్మా, ఏమిటి విశేషం? ప్రతిచోటా సంతోషంగా ఉంది. రాజ్యం మొత్తం అలంకరించబడి ఉంది అని అడిగింది. ముసలి అవ్వ జవాబిస్తూ, మా రాకుమారుడు అడవిలో ఒక అందమైన అమ్మాయిని కనుగొన్నాడు. రాకుమారుడు ఆమెను వివాహం చేసుకోబోతున్నాడు. అందుకే పట్టణమంతా వేడుకలు జరుగుతున్నాయి. అప్పుడు యువరాణి గీత ఆ ముసలి స్త్రీతో అంది, అమ్మా, నాకు ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందా? నేను గ్రామం నుండి వచ్చాను. నాకు తల్లిదండ్రులు లేరు, ఉండటానికి ఆశ్రయం లేదు. ముసలి స్త్రీ అంది, పని దొరుకుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో రాజభవనంలో చాలా పని ఉంది. నేను కూడా అక్కడికే వెళ్తున్నాను. ఆ ముసలి స్త్రీకి ఒక కూతురు ఉండేది. ఆమె కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా మరణించింది. ముసలి స్త్రీ యువరాణి గీతతో అంది, నిన్ను చూస్తే నాకు నా కూతురు గుర్తుకు వస్తోంది. నువ్వు నా కూతురిగా నా ఇంట్లో ఉండవచ్చు. నిజానికి ఆ ముసలి స్త్రీ తన యవ్వనంలో రాజభవనంలో పనిమనిషిగా పనిచేసింది. కాని ఇప్పుడు వృద్ధాప్యం కారణంగా ఆ పనిని విడిచిపెట్టింది. యువరాణి గీత అంది, సరే అమ్మా, నేను నీ ఇంట్లో ఉంటాను. కాని నేను పని చేయాలనుకుంటున్నాను. నువ్వు రాజభవనంలో నాకు ఏదైనా పని ఇప్పించగలవా? ముసలి స్త్రీ రాకుమారిని తీసుకుని రాజభవనం వైపు నడిచింది. అక్కడ అంతా సంతోషకరమైన వాతావరణం ఉంది. ముసలి అమ్మ ఆమెను తీసుకుని రాజభవనానికి చేరుకున్నప్పుడు రాకుమారుడి మొదటి భార్య ఎదురుగా వస్తూ కనిపించింది. ఆమె ఆ ముసలి స్త్రీని బాగా తెలుసు. ముసలి స్త్రీ ఆమెకు నమస్కరించి, ఈమె నా మేనకోడలు, ఈరోజు గ్రామం నుండి వచ్చింది. ఈమెకు తల్లిదండ్రులు లేరు. దయచేసి ఈమెను రాజభవనంలో దాసిగా ఉంచండి అని అంది. రాకుమారుడి మొదటి భార్య యువరాణి గీతను చాలా జాగ్రత్తగా చూసింది. ఆపై ఆమెను తన గదికి తీసుకువెళ్లి, విను అమ్మాయి, నువ్వు ఇంత దూరం నుండి నీ గ్రామం నుండి ఇక్కడ పని చేయడానికి వచ్చావు. నీ పేదరికాన్ని పోగొట్టుకోవడానికి నీకు తప్పకుండా డబ్బు అవసరం అవుతుంది. నువ్వు ఇక్కడ నా ప్రత్యేక పని మనిషిగా ఉండి నేను చెప్పిన పనులు చేస్తే నేను నీకు చాలా డబ్బు ఇస్తాను. ఎందుకంటే మిగిలిన దాసీలందరూ ఈ రాజభవనంలో పాతవాళ్లు. వాళ్లు నాకు సహకరించరు. నువ్వు వాళ్లందరి నుండి తప్పించుకుని నా కోసం పని చేయాలి. చెప్పు, నీకు అంగీకారమేనా? అంది. యువరాణి గీత ఇది రాకుమారుడి మొదటి భార్య అని గ్రహించింది. ఆమె మాటల్లో కుట్ర దాగి ఉందని గుర్తించింది. విషయం అర్థం చేసుకోవడానికి ఆమెకు ఎక్కువ సమయం పట్టలేదు. వెంటనే అంది, రాణిగారు, నేను మీ మాటలన్నీ వింటాను. రాకుమారుడి మొదటి భార్య ఆమెతో నవ్వుతూ, నేను ఇంకా రాణిని కాలేదు. రాకుమారుడు రాజు అయినప్పుడు నేను రాణి అవుతాను అంది. యువరాణి గీత అంది, మీరు చింతించకండి. దేవుడి దయతో మీరు త్వరలోనే రాణి అవుతారు. ఇది విన్న రాకుమారుడి మొదటి భార్య, నువ్వు చాలా ఉపయోగకరమైన దానివి. నువ్వు ఈ రోజు నుండే రాజభవనంలో నా కోసం పని చేయడం ప్రారంభించు. నేను చెప్పినట్లు నడుచుకో అంది. యువరాణి గీత అంది, మీరు అస్సలు చింతించకండి. మీరు నిశ్చింతగా ఉండండి. నేను నా పనిని పూర్తిగా శ్రద్ధతో చేస్తాను. ఆ తరువాత వాళ్ళిద్దరూ యువరాణి రూప గదికి వెళ్లారు. మొదటి భార్య అంది, ఈ అమ్మాయి ఈ రోజు నుండి మీ దాసి. మీరు ఏ పనినైనా ఆమెతో చేయించుకోవచ్చు. ఇప్పుడు యువరాణి రూప తన చిన్న చెల్లెలిని చూసి చాలా సంతోషించింది. మీరు ఎంత మంచివారు అంది. రాకుమారుడి మొదటి భార్య, నాకు రాజభవనంలో చాలా పనులు ఉన్నాయి. నేను వెళ్లి అవి చూస్తాను అని అంది. ఆమె వెళ్లగానే ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఒకరినొకరు కోగిలించుకున్నారు. గీత రాజభవనానికి వచ్చిన తరువాత తాను ఏమి పని చేయాల్సి ఉందో ఆ విషయాన్ని యువరాణి రూపకు చెప్పలేదు. 2 రోజుల తరువాత రాకుమారుడి వివాహం యువరాణి రూపతో జరిగింది. రాకుమారుడి మొదటి భార్య తప్ప అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. చెల్లెలు గీత రోజంతా ఆమె మొదటి భార్యతో ఉంటూ ఆమె నుండి ఎలా విముక్తి పొందాలని ఆలోచిస్తూ ఉండేది. కొన్ని రోజుల తరువాత యువరాణి రూప గర్భవతి అయింది. ఈ వార్త రాకుమారుడి మొదటి భార్యకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే ఆమె ఇంతవరకు రాకుమారుడికి
పిల్లలను ఇవ్వలేకపోయింది. మరోవైపు రాజు, రాణి, రాకుమారుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు యువరాణి రూపని మరింత జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టారు. ఇంతలో యువరాణి గీత రాకుమారుడి మొదటి భార్యతో కలిసి ఉన్నట్లు నటిస్తూ ఆలోచించసాగింది. తరువాత యువరాణి గీత కూడా చాలా కలత చెందసాగింది. ఒకరోజు అవకాశం చూసుకుని ఆమె యువరాణి రూపతో అంది, మనం రాజభవనాన్ని విడిచి ఎక్కడైనా దూరం వెళ్లిపోదాం. యువరాణి గీత రాకుమారుడి మొదటి భార్య తనను ఎంత ద్వేషిస్తుందో కూడా చెప్పలేకపోయింది. ఒకవేళ ఆమె చెప్పినా ఆమె మాటలను ఎవరూ నమ్మేవారు కాదు. ఎందుకంటే రాకుమారుడి మొదటి భార్య అందరి ముందు యువరాణి రూపని చాలా బాగా చూసుకునేది. యువరాణి రూప ఈ మాట విని, ఇక్కడ నన్ను అందరూ చాలా ప్రేమిస్తారు. నేను అప్పుడే నిన్ను నాతో రాజభవనానికి రమ్మని అడిగాను. కాని నువ్వు వినలేదు. మనం మన సంబంధాన్ని అందరికీ దాచిపెట్టాలని నువ్వే చెప్పావు. ఒకవేళ నువ్వు చెబితే నేను ఇప్పుడే రాకుమారుడికి విషయం అంతా చెప్తాను. నువ్వు నా యువరాణి గీత అని అంది. కాని తెలివైన యువరాణి గీతకు తెలుసు ఈ నిజం చెబితే అందరూ ఆమెను అబద్ధాల కోరుగా చూస్తారని, మనకు గత్యంతరం లేక ఉద్దేశపూర్వకంగానే మన బంధాన్ని దాచిపెట్టామని ప్రజలు భావిస్తారని. అంతేకాకుండా మనమిద్దరు అక్కాచెల్లెళ్లను కుట్రదారులుగా లేదా గుహచారులుగా కూడా భావించే అవకాశం ఉందని ఆలోచించి యువరాణి గీత యువరాణి రూపతో, వద్దు నువ్వు ఇప్పుడెవరికి చెప్పకు అంది. కొన్ని రోజుల తరువాత పిల్లవాడు పుట్టే సమయం వచ్చినప్పుడు రాకుమారుడి మొదటి భార్య మంత్రసాని మరియు యువరాణి గీతకి చాలా డబ్బు ఇచ్చి, పిల్లాడు పుట్టగానే మీరు ఆ పిల్లాడిని ఎత్తుకుని చంపేసి దాని స్థానంలో పిల్లి పిల్లను పెట్టండి అంది. యువరాణి గీత, ఈ పని నాకెంతో సులభం అందింది. కొంత సమయం తరువాత పెద్ద చెల్లెలకు ఒక బాబు పుట్టాడు. కాని ఆ తల్లి స్పృహలో లేదు. ఆ వెంటనే మంత్రసాని సహాయంతో రాజకుమారుని పెద్ద భార్య పిల్లవాడిని ఎత్తుకుని యువరాణి గీతకి ఇచ్చింది. వీణ్ణి తీసుకువెళ్లి చంపేయి, దాని స్థానంలో పిల్లి పిల్లను పెట్టు అని చెప్పింది. యువరాణి గీత పిల్లాడిని ఏమి చేస్తుందో చూడాలి. మరి తన స్వంత అక్కను మరియు ఆ పిల్లాడిని ఎలా కాపాడింది? రాజు మొదటి భార్య ఇంకా ఎలాంటి కుట్రలు చేయనుంది? మరి ఆమె పట్టపు రాణి అవుతుందా? రెండవ భాగంలో తెలుసుకుందాం. మీకు కథ మొదటి భాగం ఎలా అనిపించిందో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. మీరు ఈ ఛానల్కి కొత్తగా వస్తే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ఇలాంటి కథలు ఎప్పటికప్పుడు వినడానికి మీకు అందుబాటులో ఉంటాయి. ధన్యవాదాలు.